హాయ్ అమ్మ వంటకానికి స్వాగతం. ఈరోజు చెక్కలు చేస్తున్నాను. ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు తొందరగా చేసుకునే 10 నిమిషాల్లో చెక్కలు. ఒక కప్పు బియ్యపిండి, రుచికి తగినంత ఉప్పు కొంచెం, వేడి చేసుకున్న 2 స్పూన్ ఆయిల్, ఇదంతా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండికి పట్టేలా కలపాలి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వెన్నపూస అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అవి మీ దగ్గర ఏ అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. పిండికంతా కలుపుకోవాలి. ఉప్పు తక్కువ ఉందో చూసుకొని వేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొంచెం కారం, పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే తొందరగా మెత్తపడదని నేను కారం వేసుకున్నాను. జీలకర్ర, పెసరపప్పు, పెసలు ఉంటున్నాయి, పొట్టు పెసలు, అవి నానబెట్టాను. 1 గంట ముందు నానబెట్టి దీంట్లో వేస్తున్నాను. చాలా మంచిది కదా, శనగపప్పుతో చేసుకోవచ్చు. రొటీన్ కదా శనగపప్పు అని నేను వెరైటీగా ఉంటుంది దీంట్లో చేస్తాను. చదవ కాబట్టి పిల్లలకి మంచిదని. ఇదంతా కలుపుకోవాలి, పిండికంతా పట్టించుకోవాలి. కొంచెం నూనె, కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని తడుపుకుందాం. ఉప్పు చూస్తే కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు, అందుకని కొంచెం వేస్తున్నాను మళ్ళీ నేను. మనం చూసుకొని వేసుకోవచ్చు ఉప్పుని. మా వీధిలో వినాయకుని పెట్టి ఈరోజు 3 రోజులు అయిందని నీళ్ళలో వేసుకోవడానికి తీస్తున్నారు. అందుకనే బయటంతా కోలాహలంగా ఉంది. మళ్ళీ చూపిస్తాను బయటంతా. మీరు గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా చెప్పడం లేదు అంటున్నారు కొంతమంది. నాకు వచ్చే వాయిస్ అంతే ఫ్రెండ్స్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో నాకు తెలీదు, నాకు అంతగా. వీటన్నిటిని ఉండల్లాగా చుట్టూ పెట్టుకుందాం. చెక్కలు చేసుకుంటే తొందరగా అవుతుంది. ఒక కవర్ తీసుకొని దానికి నూనె రాసి ఇలాగ పెట్టి, మన దగ్గర ఇలాంటి బౌల్ ఉంటే ఇలా బౌల్ తినాలి. లేకపోతే మీరు రోటీ మేకర్ ఉంటే మీరు రోటీ మేకర్తో చేస్తున్నారు. అందుగా లేదు కాబట్టి నేను దీంతో చేస్తున్నాను. కొంచెం దీంట్లో పొడి పిండి వేసాను అడుక్కోకుండా ఉండడానికి. దీంట్లో అన్నీ వేసి పెట్టి అప్పుడు మనం ఆగిపెట్టుకుందాం. ఇలాగా అన్నిటిని ఇలాగా చేసుకోవాలి మనం. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. ఇలా ఒత్తుకుంటే సరిపోతాయి.
ఇదే ఫ్రెండ్స్ అయిపోయినాయి. చూడడానికి గ్రీన్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నూనె ఆయిల్ పెట్టాను, హీట్ అవుతుందేమో చూసి వేయించుకుందాం. ఆయిల్ పెట్టాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వేసుకుందాం. నేను గోల్డ్ ఫ్లేమ్ ఆయిల్ వాడతాను, లైట్గా ఉంటుంది, కొంచెం నూనె అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు పెసరపప్పు అయినా శనగపప్పు అయినా ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది వేసుకుంటే కంఫర్ట్ అనిపిస్తుందో అది వేసుకోండి. ఎండు దగ్గర తిప్పుకొని కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా మంచిగా వేయించుకొని తీసుకోవాలి. ఇవన్నీ ఇలా అన్నీ చేసి పెట్టాను, చూడండి. ఎలా సౌండ్ వస్తుందో ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చే కామెంట్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. చెక్కలు